ఆర్థిక శాఖ అనుమతులు రాగానే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న డెల్టా ఆధునీకరణ పనులు చేపడుతున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల హాజరయ్యారు. 1780 మంది మత్స్యకారులకు వేట నిషేధ వృత్తి చెక్కులను అందించిన మంత్రి గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని ప్రసాదరాజు 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి నోచుకోకుండా చేశారని విమర్శించారు. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం దగ్గర నుంచి ఒక సామాజిక న్యాయం ఇవాళ ఈ రాష్ట్రంలో రావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండడం, మరి వీరిద్దరికి తోడుగా ఒక బీసీ బిడ్డే ఈ రోజు భారతదేశానికి ఒక ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం, ఈ రకంగా వీరు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల మాదిరిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా ఒక కొండగా ఉన్నటువంటి విషయాన్ని ముందుకు సంబంధించి మరి అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, మరి బీసీలు ఎవరైతే ఉన్నారో, మరి అందులో కూడా పర్టికులర్ గా నేను కూడా చూస్తూ ఉంటా. ఎందుకంటే అటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సమాజానికి సేవ చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, మరి అటువంటి వారిని కూడా ఆదుకోవాలనేటువంటి తలంపుతో మరి ఆ రోజు ఏదైతే మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో అంటే, ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైతే ఏప్రిల్ మరి 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు ఏదైతే యొక్క సముద్రంలో మరి యొక్క చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైతే మత్స్య సంపద ఏదైతే ఉందో మరి వాటి పునర్నిర్మిస్తాం. మరి ఆ రోజు 61 రోజులు కూడా ఆ వేట నిషేధ సమయంలో వాళ్ళకు కూడా గతంలో 10,000 రూపాయలు ఇస్తే దాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి ప్రక్రియకి ఈ రోజు దోహదం చేయడం చాలా